లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. సూర్య వెబ్ సిరీస్ చూసారు కదా, షన్ను జశ్వంత్ చేసినటువంటి సిరీస్ చాలా బాగా హిట్ అయింది. అందులో షన్నుకి ఫాదర్ గా చేశారు ఆర్టిస్ట్ మురళీ గారు. సూర్య జీవితంలో ఎప్పుడైనా ఇంకొంచెం కష్టపడితే బాగుండు అనే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకు. రైట్ నౌ నేను మురళీ గారి ఇంటి దగ్గర ఉన్నాను. బేసికల్ గా ఇక్కడే షూటింగ్స్ జరుగుతాయట. యాక్చువల్గా మొన్ననే 50 లక్షలని ఫారెన్ నుంచి వచ్చిందని మా రిలేటివ్స్ చెప్పారు. ఉందా సార్ నోటు? కాదండి, మిలియన్ వ్యూస్ ఏం మ్యాజిక్ చేస్తున్నారు మీరు? ఎం అనేవాడు మీకు ఏమన్నా? ఇంటి పేరేంటి మీది? మా సహధర్మచారి నడిపించేవాడు ఒకడే ఉంటాడు, ఆడు పెద్ద అబ్బాయి దొరసాయి తేజ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ దగ్గరకు వచ్చాను అనమాట. నవడేస్ ఏంటంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ లో మనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకోవాలి. డిజిటల్ ప్లాట్ఫామ్ ని వేదికగా చేసుకుని ఎంతో మంది సో లైఫ్ లో ముందుకెళ్తూ ఉన్నారు. సో కమర్షియల్ గా కావచ్చు, పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా కూడా ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. బట్ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ మాత్రం మిలియన్ వ్యూస్ అనమాట. తేజ్ ఇండియా ఒరిజినల్స్. సో యూట్యూబ్ ఛానల్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. సో తేజ వీడియోస్ కావచ్చు, బ్యాక్ బెంచెస్ అనే షార్ట్ ఫిల్మ్ తో మనందరికి చాలా బాగా సుపరిచితుడు యాక్చువల్లీ. అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి గ్రూప్ గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు. బట్ ఈ రోజు ఎక్కడ ఉన్నానంటే సూర్య వెబ్ సిరీస్ చూసారు కదా. సో షన్ను జశ్వంత్ చేసినటువంటి సిరీస్ చాలా బాగా హిట్ అయింది. అందులో షన్నుకి ఫాదర్ గా చేశారు ఆర్టిస్ట్ మురళీ గారు. కొంతమంది మురళీకృష్ణారెడ్డి గారు అని కూడా పిలుస్తూ ఉంటారు. రైట్ నౌ నేను మురళీ గారి ఇంటి దగ్గర ఉన్నాను. బేసికల్ గా ఇక్కడే షూటింగ్స్ జరుగుతాయట. అంటే ఆల్మోస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్లో చేసే షార్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, సో ఇంట్లోనే మాక్సిమం షూట్ జరుగుతుందంట. సో ఒకసారి లోపలికైతే వెళ్ళి మాట్లాడదాం. సో హౌస్లో వీడియోస్ ఏ విధంగా చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో అయితే లాట్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ ఆయన జర్నీ గురించి ఆయనతో మాట్లాడి తెలిసేసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చండి. సో ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అర్థం అవుతుంది మనకి తేజ్ ఇండియా ఒరిజినల్స్ ఛానల్లో షార్ట్స్లో కనిపించే బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఇదే డైనింగ్ టేబుల్లో కూర్చుంటారు కదా, అందరూ ఇలాగే కూర్చున్నారు. సో హాయ్ హాయ్ అంకుల్. ఏంటి సడన్ గా? అంటే మీరు ఎట్లాగో బాగా బిజీ అయిపోయారు, ఎలాగో మీరు స్టూడియోకి రారని నేనే ఇంటికి వచ్చాను అనమాట. ఎవరు మీరు? నన్ను సువర్ణ అంటారండి. నేను ఏదో చిన్న యాంకరింగ్ చేస్తుంటాను. ఇప్పుడు 4 years బ్యాక్ వచ్చారు మీరు? 4 years బ్యాక్ వచ్చాను. ఇంటర్వ్యూ చేశారు? చేశాను. మళ్ళీ ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చాను. ఎంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? మీరు ఇచ్చారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బిజీ అయిపోయారు. గ్యాప్ అందుకని. ఫోన్లే ఎంతకాలానికి మళ్ళీ వచ్చారు. అవును. ఓకే రండి. హాయ్ హాయ్. సో బాగున్నారు అయితే? మా సహధర్మచారిని. మేము యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం బాగా. అంటే మొత్తానికి మీ ప్రొఫెషన్ లోకి తీసుకొచ్చారు ఫ్యామిలీ అందరినీ. బాగా కలిసి వచ్చిన ప్లేస్ అనుకుంటా ఇది, డైనింగ్ టేబుల్ అందరికి కూడా. మీ ఎక్కువ రీల్స్ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక శిష్యుడు ఓకే తయారు చేస్తున్నారా? మొన్న హాయ్ మొన్న కావాల నుంచి మన దగ్గరికి వచ్చాడు పాపం. మన దగ్గరే కొద్దిగా ట్రైనింగ్ అవుతున్నాడు. ఆల్రెడీ తను కూడా యూట్యూబ్ లో ఏదో చేసుకుంటున్నాడు. సో మంచి ఫాస్ట్, మంచి ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి బాగా. ఓకే. సో మనం ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ పిక్ చేస్తాం కాబట్టి దగ్గర ఉన్న పిల్లలతో పాటు ఆడు కూడా ముందుకెళ్తాడని చిన్న ఆశ. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయి కదా అన్ని వీడియోస్ కూడా. ఒకసారి వీడియోస్ చూద్దాం రండి ఒకసారి. అంతా ఎక్కడెక్కడ చేస్తున్నారు మెయిన్గా? నాకు తెలిసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఒకటి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే జరుగుతుంది. మాక్సిమం స్టూడియోస్కి వెళ్ళిపోతారు వెబ్ సిరీస్లో ఉంటే. హకీంపేట కానీ, ఇటు అజీజ్ నగర్ కానీ, ఇంకా కొన్ని ఊళ్ళకి వెళ్తాము. మాస్ వెబ్ సిరీస్లు ఉన్నాయి కదా, కంప్లీట్ అక్కడే స్టే చేసి అక్కడే కంటిన్యూస్గా చేసేస్తుంటారు. అట్లా సబ్జెక్ట్ డిమాండ్స్. లక్కీగా ఏంటంటే మాకు ఇది హలో అంకుల్ అని ఇంకో ఛానల్ పెట్టాం కదా, మా ఇద్దరి కోసం పెట్టారు అది యాక్చువల్గా. ఓకే. పెద్దబాబు మరి మళ్ళీ మీరు ఖాళీ అయిపోతున్నారు, బిజీ అవ్వాలి, మిగతా కూడా చేసుకుంటూ ఉండాలి, అంటే మీకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి వాడుకున్న పరిధిలో తయారు చేసి దానికి ఒక డైరెక్టర్ని పెట్టి, రైటర్ని అంతా
సెట్ చేశారు మొత్తానికి. ఓకే, అందువల్ల ఇక్కడ జరుగుతుంది అది. మీకు ప్యాషన్, మీ అబ్బాయికి ప్యాషన్, ఆంటీని కూడా దింపేశారుగా ఇందులోకి. పాప మా ఆవిడ కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే తనకు పెళ్ళైన కొత్తలో ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్రెస్ట్ ఉండేది. ఎంత ఇంట్రెస్ట్ ఉండేదంటే పాపం యాంకరింగ్ చేద్దామని మంచి జీలతో వచ్చింది నా దగ్గరికి. వచ్చినప్పుడు మేము అప్పుడు అనురాధ గారు ఉన్నారు కదా జీ తెలుగు, అప్పుడు ఆమె టెస్ట్ కూడా చేశారు, స్క్రీన్ టెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ తెలంగాణ అనేది కొంచెం అంత జనాలకి ఎక్కట్లా. అప్పుడు బాగా కొంచెం తెలంగాణ అమ్మాయి లోకల్. ఓకే. సో అక్కడేమో ప్యూర్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎట్లా అండి, చదువుతుందా లేదా, చదవగలిగి ఉండాలి అది అని చెప్పేసి కొంచెం ఏదో రెస్ట్రిక్షన్స్ చెప్పింది ఆవిడ. ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోయింది బాగా. ఆ లోపల కసి ఉంది కదా, అది నిద్రాణం అయిపోయింది. మళ్ళీ ఇంకా పిల్లలు ఇదంతా సెట్ అయ్యేటప్పటికి మళ్ళీ మా పెద్దవాడు పట్టుకున్నాడు, మా మమ్మీకి ఇంట్రెస్ట్ ఉందట కదా, ఎందుకు మళ్ళీ మమ్మీని మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చాడు పాపం. యాక్చువల్గా అయితే మాకున్న ఈ ఎంటర్టైన్మెంట్కి వాట్ ఎవర్ ఇట్ మేబీ సరిపోతుంది తనకి, పనులు చూసుకోవడానికి సరిపోద్ది. కానీ ఇంట్రెస్ట్ అనేది ఉన్నది కదా, ఆల్రెడీ బలీయంగా ఉన్నప్పుడు తను తయారు చేశాడు. కాదు, ఈ అత్తగారి కాన్సెప్ట్లు వెంటనే అబ్బాయి నాన్నెవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు ఒకసారి వెళ్ళి చూడ, ఈ చెప్పే కాన్సెప్ట్లు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మేము చూడంగానే చాలా ఎంజాయ్ చేసాం. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, చాలా మంది మాలాంటి వాళ్ళు తెలుసుకుంటున్నారు, రీల్స్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి, చాలా మంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారమ్మా మీరు? అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుందని అలవాటు చేసుకున్నారు. వీళ్ళకంటే అలవాటు అయిపోతుంది. మీ అబ్బాయి రాసేస్తున్నారు స్క్రిప్ట్, డైరెక్షన్ ఆయనే చేసేస్తున్నాడు. సార్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఫీల్, ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ అవ్వాలనే వచ్చారు. మీరు ఇప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ మళ్ళీ మీరు కూడా ఆడే యాక్ట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఏమైనా చెప్తున్నారా మీకు? ఏం లేదండి, బాబు అంటే ఇలా చేయబా, ఇలా చేస్తే బాగుంటుంది, న్యాచురల్ గానే, మేకప్స్ ఏమి వద్దు అంటే అలాగే చేస్తున్నాను. అది న్యాచురల్ గా వచ్చేస్తుంది అది. సో ఇప్పటివరకు చాలా రీల్స్ చేశారు కదా, ఏది బాగా ఫేవరెట్, బాగా మీకు నచ్చి ఎంజాయ్ చేస్తుంది, ఇది బాగా నచ్చింది, నాకు యాప్ట్ అయింది అనిపించిన రీల్ ఏంటి? అన్ని బాగానే ఉంటాయి నాకు. అది మీ అబ్బాయితో కాన్వర్సేషన్స్ చేసేవి ప్రతి ఒక్క మదర్కి చైల్డ్కి ఇలా చెప్తే బాగుంటుంది కెరీర్ మీద అని అనిపిస్తూ ఉంటుంది. తేజాది మీది చూస్తే కొన్ని కాంబినేషన్స్, అందరి ఫ్యామిలీలో ఇలా ఉండాలి, అమ్మ మాట వినాలి, కెరీర్లో కావచ్చు, వేరేది మాట్లాడే విధానం గురించి కూడా మోటివేషనల్గా చెప్తుంటారు. సో మాకైతే బాగా నచ్చుతుంది. మీకు ఏమి నచ్చుతుంది మీ అబ్బాయి చేసిన రీల్స్లో అన్నిట్లో? అన్నీ నచ్చుతాయి, ఎందుకంటే తనే నాకు ఇలా చెయ్యాలని చెప్తుంటాడు కాబట్టి. అసలు నాకు ఈ ఫీల్డ్ గురించి తెలియదు ఏది కూడా, తనే చెప్తుంటాడు ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని. సరే, వాళ్ళకు తెలిసినది కాబట్టి, సబ్జెక్ట్ వాళ్ళది అదే కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటాను. పాపం అండి, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారు. అసలు క్వశ్చన్ అడిగితేనే ఏం చెప్పాలని భయంతో. మా అబ్బాయి చెప్తాడు, మా హస్బెండ్ చెప్తారు, నేను చేస్తాను. లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. అంటే మీరు చెప్పిన విధానం చూస్తుంటే లవ్ మ్యారేజ్ ఏమో అనిపిస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంటే మామూలుగా కూల్ గానే ఉంటారు, ఎప్పుడైనా గట్టిగా నరుస్తారా? వీడియోస్ లో అయితే మంచి ప్రేమగా కనిపిస్తారు. యాక్చువల్లీ గట్టిగా ఎప్పుడైనా కోపడతారు? ఏం లేదు, అలాగే నీకు తెలుసు కదా, ఫీల్ వరకు బీపీ వస్తే వచ్చేస్తుంది ఒకటేసారి. బీపీ గట్టిగా అరిచేసుకుంటారు, మనం ఖాయంగా కూల్గా వెళ్ళిపోతాం అంతే. సూపర్ అంకుల్, మీ రీల్స్ లో. సరే మురళి గారు బాగున్నారా? చెప్పండి. మీలో ఎప్పుడు మాట్లాడినా ఆ చతురత, కామెడీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రాగానే ఇల్లు బాగుంది, మీ సొంత ఇల్లా రెంట్ హౌసా అన్న, నేను ఒక అమౌంట్ చెప్పా, అది కూడా సెట్ కాలేదు. ప్రతిదీ మాకే. ఈ డైనింగ్ టేబుల్ ఎంత అన్న, ఎంత మొన్నే ఒక 50 లక్షలు ఇచ్చి కొన్నాను అన్నారు. అమ్మో, అంటే అసలు ప్రతి క్వశ్చన్కి కామెడీ. చెప్పండి, ఈ డైనింగ్ టేబుల్ ఎంత? ఇది యాక్చువల్గా మొన్ననే 50 లక్షలని ఫారెన్ నుంచి వచ్చిందని మా రిలేటివ్స్ చెప్పారు. సరే అయితే నాకు ఇచ్చేసేయండి, మాకు ఉపయోగపడుతుంది, మీకు ఎందుకు ఉపయోగపడుతుంది, పాతయి కదా ఇది అంటేను. పాతయి, అది షిప్పింగ్కి అయిందిరా బాబు అన్నాడు. అబ్బో, అయితే దీన్ని కాపాడడం మాత్రం మాకు కష్టమే, కానీ ధైర్యం చేసి మాకు ఇచ్చేయండి అన్నాం. ఇది 2 ఇచ్చేసారు. లేరు ఏంటి, 2 కలిపి 50 లక్షలకి ఇచ్చారా? ఉందా సార్ నోటు? అంటే పిల్లలు చెప్పరు కదా, ఇప్పుడు 2 కలిపి 50 లక్షలు. 50 లక్షలు ఓకే, అన్ని కలిపి. ఏమన్నీ విమాన ఛార్జీలు అవి ఉంటాయి కదా. ఓహో, విమానంలో వచ్చినందుకు 50 లక్షలు. అట్లా అయిందన్నమాట. ఇక్కడ ఎక్కడ ఫర్నిచర్ షాపులు లేవా సార్? అంటే ఇది వుడ్ కాదంట. ఏంటంట? ఏదో చెప్పింది మెటీరియల్, అందుకని స్పెషల్ గా తెచ్చుకున్నారా? ఓకే. కాదు, నాకు మీ ఇంటికి వచ్చినట్టు లేదు, ఏదో నేను ఇంకో సుమన్ టీవీ స్టూడియోకి వచ్చినట్టుంది. ఇంటి నుంచి లైట్లు మొత్తం అంతా
ఇక్కడ అన్ని లైట్లు ఉన్నాయి, మొత్తం చైర్స్ ఉన్నాయి, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, ఇంటి మొత్తం ఏంటి అసలు ఇది ఒక స్టూడియో లాగా సెటప్ చేస్తారు ఇంటిని, పైన ఏమో డూప్లెక్స్ తీసుకున్నది అందుకనా వీడియోస్ చేయడం కోసమా? వీడియోస్ కోసం ప్లస్ అందరం కలిసి ఉంటాం కదా, ఇప్పటివరకు విడివిడిగా ఉన్నాం. మేమిద్దరం ఒక చోట, పిల్లలు ఒక చోట, మళ్ళీ షూటింగ్స్ అన్నీ ఒక చోట, మరి వంట వార్పు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా, పెద్దవాళ్ళ సూపర్విజన్లో ఉంటేనే వాళ్ళ పిల్లలు సరైన పద్ధతిలో ఉండట్లేదు. ఇప్పుడు మన పర్యవేక్షణ ఉండడం అవసరం. అట్ ద సేమ్ టైం మనకు అంత టైం ఉండదు. మేము ఎక్కడ ఉండి వాళ్ళు ఎక్కడ ఉంటే షూటింగ్ ఎలా చేయాలి? పొద్దున్న ఎవరు గోపుకుంటే వాళ్ళు రెడీ అయిపోయి నువ్వు రెడీయా అంటాము, స్క్రిప్ట్ రెడీయా అంటాము, లేదా కెమెరామెన్ రెడీయా అంటాడు. ఇవన్నీ అనేటప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. అదే అందరికి రెడీ 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 అన్నారు అనుకో, అందరూ వచ్చేస్తారు, పెట్టేస్తారు, ముందు అది అవుట్పుట్ వచ్చేస్తుంది. మళ్ళీ కావాలంటే మన ఇల్లే కాబట్టి మనం రెస్ట్ తీసుకోవచ్చు. అది పగలకి రాత్రి తేడా లేకుండా మనం ప్లాన్ చేసుకోగలిగితే అది ఏదైనా కూడా, ఎన్ని వీడియోస్ అయినా ఎన్ని ఛానల్స్ అయినా రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మా పెద్ద అబ్బాయి పైన, ఇంకా 2-3 ఉన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా పైన ఉందా? ఆర్టిస్టులు అందరూ కింద ఉన్నారా? పాపం వాళ్ళు బయట నుంచి రావాలి కదా, బయట నుంచి. మరి మీ కలరింగ్ లేకపోతే మా ఎవరు చూస్తారు మమ్మల్ని? అయినా మీ రైటింగ్స్ లో అందరినీ చేసేస్తున్నారు. మిలియన్ వ్యూస్ ఏం మ్యాజిక్ చేస్తున్నారు మీరు? ఎం అనేవాడు మీకు ఏమన్నా? ఇంటి పేరు ఏంటి మీది? మా ఇంటి పేరు ఒరిజినల్గా అయితే కందుల. కందుల అంటే ఎం అనేవాడు మీకు ఏమైనా బాగా దగ్గరగా ఉన్నట్టుంది. ఏ వీడియో ఓపెన్ చేసినా మిలియన్, 2.1, 1.m మిలియన్. అంటే ఈ రోజుల్లో కంటెంట్ క్రియేషన్ అనేది చాలా వాల్యుబుల్. దట్టు డిజిటల్ ప్లాట్ఫామ్లో అసలు మిలియన్ వ్యూస్ అందరికీ యూజ్ అయ్యి ఇన్ఫర్మేషన్తో వస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నడిపించేవాడు ఒకడే ఉంటాడు, ఆడు పెద్ద అబ్బాయి తేజ, దొరసాయి తేజ. దీన్ని విజువలైజ్ చేసేది మళ్ళీ రణధీర్, మీ చిన్న అబ్బాయి రణధీర్. ఒక దాంట్లో ఒక అబ్బాయి హీరోగా చేస్తుంటాడు, ఇంకొక దాంట్లో ఇంకో ఛానల్ ఇంకొక అబ్బాయి హీరోగా చేస్తుంటాడు. ఒక పనే చేస్తా అంటే ఇక్కడ కుదరదు మన యూట్యూబ్ కల్చర్లో, సోషల్ మీడియాలో. సో వాళ్ళు అల్లుకుపోతారు. మళ్ళీ 2-3 డైరెక్టర్లు ఉంటారు, 2-3 రైటర్లు ఉంటారు, 2-3 కెమెరామెన్లు ఉంటారు. వాళ్ళు మనం ఒకసారి హైర్ చేసుకుంటాం, ఒకసారి ఇక్కడే ఉంటారు. రకరకాలుగా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఏ కాన్సెప్ట్కి ఎవరు అనేది టక్కున వచ్చేయాలి అంతే. కానీ మెటీరియల్ ఉండాలి, మళ్ళీ చేయదగ్గ ఆర్టిస్టులు ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళు రాలేరు, వచ్చినా చేయలేరు. ప్రాంప్టింగ్ ఉండదు ఇక్కడ, చెప్పాల్సిందే. ప్రాంప్టింగ్ లేదు, విత్ మాడ్యులేషన్. అక్కడ నా గొప్పతనం ఏమి ఉండదు. మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు, అది ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు ఒక డైరెక్టర్ ఉంటాడు, ఈ కుటుంబానికి సంబంధించి సిరీస్ చేసేటప్పుడు ఇంకో డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళు ఏం చెప్తారో అది బై హార్ట్ చేసి విత్ మాడ్యులేషన్, విత్ క్లారిటీ. ఎందుకంటే మళ్ళీ డబ్బింగ్ కూడా చేయడానికి లేదు కదా, ఆన్ ద స్పాటే. ఓకే, సూపర్. అసలు యాక్చువల్లీ ఇప్పుడంతా సీరియల్స్ దగ్గర నుంచి కూడా ఓన్లీ యాక్షన్ చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ డబ్బింగ్ ఎవరో చెప్తారు, ఆర్టిస్టులు చెప్పరు యాక్చువల్లీ. అది మాకు ఒక రకంగా యాక్టర్కి మంచి స్కోపు. అట్ ద సేమ్ టైము స్ట్రెయిన్ అవుతాం. ఎంత స్ట్రెయిన్ అవుతాం అంటే మెమరీ చాలా ఉండాలి, దాని మీద రావాలి, ముందు భావం రావాలి కదా. ఇప్పుడు చూసే ప్రేక్షకులు ఎందుకు చూడాలి అసలు? మేము ఏదైనా చేస్తేనే కదా. నువ్వు సీరియస్గా చెప్పినా చూడరు, కామెడీ చేసినా చూడరు. ఆ కంటెంట్కి తగ్గట్టుగా ఆర్టిస్టులందరినీ డైరెక్టర్ మోల్డ్ చేసుకుంటాడు. ఫస్ట్ స్క్రిప్ట్, కంటెంట్, దానిలో మళ్ళీ మనం సీరియస్గా ఏది మాట్లాడినా కూడా చాలా చూసాం లేదా టిక్ని మార్చేస్తారు, వెంటనే స్క్రోల్ చేస్తారు. దానిలో మళ్ళీ మంచిగా పంచింగ్ కామెడీ ఉండాలి. మనం మరి లైఫ్లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత నేనే కామెడీ హీరో కావాలని వచ్చాను, అయ్యయ్యో ఎవరు ఎంకరేజ్ చేయలేదు. మళ్ళీ మా బాబే రాయాల్సి వచ్చింది కాన్సెప్ట్ నా కోసం, ఫుల్ఫిల్ చేశాడు. అవి ఏమైపోయినాయి, దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు సిరీస్ రూపంలోకి వచ్చినాయి. అసలు ఎందుకు మళ్ళీ ఒక సపరేట్ ఛానల్ పెట్టకూడదు మా డాడీకి అని చెప్పి మళ్ళీ వాడు మమ్మీ కూడా కొంచెం రిలీఫ్ పొందకుండా ఒక డైవర్షన్ లాగా ఆమె ఇంట్రెస్ట్కి అనుకూలంగా దాన్ని కొంచెం మళ్ళీ నిద్ర లేపాడు. అది ఇప్పుడు కోఆర్డినేషన్ ఉపయోగపడుతుంది. పేరెంట్స్ పిల్లలు నడిపిస్తారు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా. ఇక్కడ చూస్తే మీ పిల్లలే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ విషయంలో మాత్రం చాలా డెఫినెట్గా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నాము. పిల్లలు వాళ్ళు మన సూపర్విజన్లో అది కరెక్ట్గా ఉంటే వాళ్ళు ముందుకెళ్తారు. మేము కూడా అరే ముసలివాళ్ళం అయిపోతున్నామే, అరే ఎనర్జీస్ లెవెల్స్ పోతున్నాయి, తలనొప్పి ఇంకోటి అని కాకుండా
కలిసి పని చేసుకునే దానికి ఒక వేదిక దొరుకుతుందిగా. మళ్ళీ ఊరికే ఏం చేయట్లేదుగా, అవును మనతో పాటు ఇంకా నలుగురు బతుకుతున్నారుగా. అవును పైగా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకంటే ముందు మా ఆవిడ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఓకే అది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ బంధువుల విషయంలో కానీ, ఇటు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తనకు వ్యక్తిగతంగా కానీ అసలు తను అంత వస్తుందని ఎయిర్పోర్ట్లో కూడా నేను ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు. హై క్లాస్ పీపుల్ వాళ్ళు. నేను అక్కడ కూర్చొని అంకులే కదా అని అంటున్నారు వాళ్ళు. ఆంటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. సంతోషమే కదా. తేజ ఉంటే ఇంకా మేమందరం మళ్ళీ కనిపించవు. మా ఊళ్ళే. తేజనే మొత్తం తేజ మొత్తం అసలు చాలా క్రౌడ్ వచ్చేస్తుంది. మరి అది ఒక రోజులో రాదుగా, ఒక కాన్సెప్ట్లో రాదుగా. అట్లా చదువులు కూడా మా ఇవే కాబట్టి, నేను థియేటర్ ఆర్ట్స్, వాళ్ళు కమ్యూనికేషను, అట్లా జర్నీ స్టార్ట్. అంతే. ఓకే. సో మొత్తానికి కింద అయితే కొన్ని వీడియోస్ చేస్తున్నారు, పైన మొత్తం ఏంటి అంత డైరెక్షన్ సిస్టమా? అదంతా సెటప్, ఎడిటింగ్, జరుగుతుంది, మ్యూజిక్, డబ్బింగ్లు, ఏదన్నా యాంకరింగ్ బేస్డ్ వెనక కటన్ వేసేసి చేసుకోవడాలు మొత్తం అంతా పైన. అంతే. ఓకే. సో ఈ ఇల్లు ఎవరైనా సరే ఇంటిని వాడుకోవడం తెలుసు, కానీ ఇంటిని ఏ విధంగా వాడుకోవాలో మాత్రం మీరు నిజంగా చాలా చక్కగా బ్లాకులు చేసుకోవడంలో తెలివి ఉండాలి. తెలివి ఉంది ఈ కర్టన్స్ ఫ్రేమ్స్ విషయంలో. మా తేజ గాని, మా విష్ణు అని ఇంకొక అబ్బాయి డైరెక్టర్, చిన్న ఏజ్ లోనే వాళ్ళిద్దరు డైరెక్టర్లు అయ్యారు. చక్కగా రాయడం వేరు, తీసే కెమెరామెన్లు మా చిన్నోడు, వాళ్ళ అసిస్టెంట్ ఇంకొక అతను కూడా కెమెరామెన్ అయ్యాడు ఇప్పుడు, యశ్వంత్ అని. అట్లా మేనేజర్ ఒక అబ్బాయి, ఇంకా ఆ అబ్బాయి ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోతే ఇంకొక అబ్బాయి తయారు చేయడం, ఈ రొటీన్ మారుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఊరి నుంచి పాపం మా మీద ఆశలు పెట్టుకుని వచ్చాడు ఆ కుర్రాడు. ఆ అబ్బాయిని మళ్ళీ ఎట్లా పెట్టాలి, దేనిలో పెట్టాలి, అట్లా వస్తూనే ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ వస్తుంటారు, వాళ్ళకి మళ్ళీ డైరెక్షన్ గురించి బాబు దగ్గర కూర్చోబెట్టుకొని ఏదైనా కూడా మేము లిబరల్గానే ఉంటాం. నిస్వార్థంగానే ఒక వ్యక్తిని మనం కొద్దిగా టాలెంట్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎట్లా ఉందంటే ఇంతకుముందు ఆర్టిస్టులు అవ్వాలంటే కనకాల గారి ఫ్యామిలీ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది, తర్వాత ఆపర్చునిటీస్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది, తర్వాత తప్పకుండా మీరు ఉంటారేమో అనిపిస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్. చాలా మంది అప్కమింగ్ ఆర్టిస్టులను గుర్తిస్తూ అవకాశాలు ఇస్తూ మీరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు, మీరు క్రియేట్ చేసుకుని చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నారు. చేయకపోతే ఏమవుతుందంటే మా తరంతోనే అది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మేము కష్టపడి దీనికి రిలేటెడ్ కోర్సులు చేసుకొని బయటకు వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు. ఇండస్ట్రీ అంతా మెడ్రాస్ నుంచి అప్పుడే షిఫ్ట్ అవుతుంది. అక్కడ మొదలుపెట్టిన ప్రయాణం ఇవాళ ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి, మరి ఎన్నో సీరియల్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎన్నో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అయినా కూడా ఇవాళ మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఎలా మనం సంబంధించి మేము ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చుకోలేవరా బాబు, కానీ నీ దగ్గర టాలెంట్ ఉంది, మేము ఇచ్చే రికమెండేషన్ తగ్గట్టు మీరు చేయండి చాలు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేము కూడా వాళ్ళని కలుపుకొని పోవడంలోనే మేము ముందుకు వెళ్తుంటాం. ఓకే, సూపర్. సో మురళి గారు మొత్తానికి సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి మొత్తం ఏదో కాస్తంత మిమ్మల్ని షాక్ కి గురి చేశారు. అదే ఫోన్ ఒకటి వచ్చిన తర్వాత అది చూస్తే 3 రోజులు సీరియల్ డేట్లు కావాలండి అంటారు. మరి అది వాళ్ళందరూ మా మిత్రులు, ఇంతప్పటి నుంచి అందరం కలిసిమెలిసి స్పెండ్ చేస్తూ వాళ్ళు అడిగారు అంటే నా మీద గౌరవంతో అడిగారు. ఫస్ట్ నేను చేయదగ్గ క్యారెక్టర్ ఉంటుంది అక్కడ, మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసాం. ఇప్పుడు మరి 2 డబ్బులు కూడా సంపాదించుకోవాలి కదా. గట్టిగా అడిగితేనేమో బాబు నీకు తెలియదు ఏముందయ్యా, ఇక్కడ మార్కెట్ లేదు, బడ్జెట్ లేదు, నీ డిమాండ్ నీకు ఉండని, ముందు రా అంటారు. మొన్న రీసెంట్ గా విశ్వక్ సేన్ గారితో ఫోటో చూసాను, ఎక్కడది ఆడిషనా లేదంటే ఏంటి? అది యాక్చువల్గా ఫంకీ సినిమా. ఆ డైరెక్టర్ గారితో అనుదీప్ గారితో 3వ సినిమా అది. విశ్వక్ సేన్ నేను ఒక సినిమా ఫస్ట్ మూవీ ఇద్దరం కలిసి చేసాం. సో అది ఆ బాండింగ్ కంటిన్యూ అవుతుంది. కాదు, అంతకంటే ముందు దిల్ రాజు గారు రిలీజ్ చేశారు. అది పెద్దగా బ్యాన్తో రాలేదు. ఫస్ట్ మూవీ ఇప్పుడు దీంట్లో ఉంది, ప్రైమ్ వీడియోస్లో ఉంది. అది టైటిల్ ఏదో ఉంది, మర్చిపోయాను. కొంచెం టిపికల్ టైటిలే. దాంట్లో నేను మామయ్య. చూస్తున్నారంట మీ వీడియోస్ ఇప్పుడు, ఎందుకంటే మీరు ఆర్టిస్ట్ గా వేరు, బట్ ఇప్పుడు మీకంటే ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు కదా. ఫంకీ షూటింగ్ లో అప్పుడు చిన్న షాక్ ఇచ్చారు విశ్వక్ సేన్. అనుదీప్ గారు ఏదో మా ఆర్టిస్ట్, నేను పెట్టుకోడ సినిమాలో హీరోయిన్ ఫాదర్గా ఇచ్చాను అని చెప్పి చెబుతా ఉంటే, ఉరకవా ఫస్ట్ మేం చేసావు ఇద్దరం అని ఆయన చెప్పేసారు సడన్గా. ఆయన మెమరీకి అప్పుడు ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక డైరెక్టర్ని పెట్టుకుని ఆయన ఏదో చిన్నగా చేసుకున్నాడు ఆ సినిమా. దిల్ రాజు గారి సహకారంతో అది రిలీజ్ అయింది. మేము అనుకోలేదు
ఆ బాండింగ్ నడుస్తుంది. ఓకే ఓకే, అలాంటి బాండింగ్లు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి మనకి. చాలా ఉన్నాయి. ఓకే డన్. సో ఓకే మురళి గారు, సో ఇంకా మనం ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాము, మంచిగా ఒక పాడ్కాస్ట్ చేద్దాం, ఎన్నో విషయాలు తెలుసుకుందాం సుమన్ టీవీతో ఇంటరాక్షన్తో. సో మనం వెంటనే వెళ్ళిపోదాం, ఓకేనా? ఎస్. సో గైస్, దే జోష్తో ఇలాగే నెక్స్ట్ వీడియో కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఈయన ఒక పుస్తకం లాంటి వారు, చాలా విషయాలు మాట్లాడాలి, నుంచోబెట్టి అది సెట్ కాదనిపించింది నాకు. అండ్ నేను ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ వీడియోస్ నేను కాల్స్ చేసినప్పుడు రీల్స్ ఎక్కడ అంటే మా ఇంట్లోనే అని చెప్పారు. అందుకని ఒకసారి ఈ విజువల్స్ చూపిస్తూ ఇల్లు చూపిస్తూ ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. అందుకనే ఇలా ఒక సడన్ సర్ప్రైజ్ షాకింగ్ వీడియో అనమాట. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక ఒక మంచి పాడ్కాస్ట్ అయితే చేసేద్దాం, ఓకేనా? ఎస్.